ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు నేను మీకు దీని ముందు ఎపిసోడ్లో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే మాట ధ్యానం చేసి ఎలా సిద్ధపరిచాడో మీకు తెలియచేశాను. కీర్తన గ్రంథం 31:19 ధ్యానం చేశాం. మరలా అదే మాటను వేరే కోణంలో ధ్యానం చేద్దాం. కీర్తనలో 31:19 ఏమనుందంటే, యెహోవాను ఆశ్రయించు వారికి, నమ్ముకుని వారికి, మనుషులు ఎదుట యెహోవాను ఆశ్రయించే వారి కొరకు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచిన మేలు అంటే ఏంటి? దాచి ఉంచిన మేలు అంటే ఏంటి? అంటే మనకు అవసరమైన మేలు అవసరమైనప్పుడు చేయడమే సిద్ధపరిచిన మేలు. దేవుని బిడ్డలారా, మనకు అవసరమైన మేలు, అవసరమైన సహాయము అవసరమైనప్పుడు, ఇప్పుడు మనకి మంచి దాహం అవుతుందండి. దాహం అయిపోతున్నప్పుడు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఏం ప్రయోజనం? బిర్యానీ విలువైందే, మంచిదే, కానీ ఆ దాహం అయినప్పుడు అట్లీస్ట్ ఒక వాటర్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ ప్యాకెట్ కొన్నంత విలువ, అది తీర్చిన దాహం బిర్యానీ ప్యాకెట్ తీర్చదు కదా. అంచేత దేవుని బిడ్డలారా, అవసరమైనప్పుడు అవసరమైన సహాయమును దేవుడు సిద్ధపరిచాడు నీ కొరకు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి ఆశ్రయించడం అంటే ఏమిటి? ఆయన మీద ఆధారపడడం, ఆయనకు అప్పగించుకోవడం, కలిపితే ఆశ్రయించడం. ఆయన మీద ఆధారపడడం, ఆయనకు అప్పగించుకోవడం, కలిపితే ఆశ్రయించడం. కాబట్టి ఆయనకు అప్పగించుకొని ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళుతూ ఉంటే నీకు అవసరమైనప్పుడు మేలులు దేవుడు సిద్ధపరిచాడని విశ్వాసంతో మీకు ప్రకటన చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరొకసారి నేను ఈ మాటలు ధ్యానం చేస్తూ మీకు బైబిల్లో నిరూపణ, వ్యక్తిగత జీవితంలో అనేకమైన నిరూపణలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. అది నేను పదే చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. 10 అద్భుతాలు దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో చేయించాడు. మోషే నాయకత్వంలో లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి కనాను యాత్ర మొదలుపెట్టారు. బయటకు ఆనే వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫరో ఊరుకోలేదు. ఫరో తన సైన్యాన్ని ఇశ్రాయేలు వెనకాల పంపి వారిని చంపండి, వారిని జయించండి, తీసుకురండి, వారు మనకు బానిసలుగా ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని తన సైన్యాన్ని వెనకాల పంపించాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల జీవితం పరిస్థితి ఎలా ఉందంటే, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం చంపేస్తుంది, ముందుకెళ్దామంటే వారికి అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. సముద్రం అడ్డుగా వచ్చింది. ఇక ముందుకెళ్తే సముద్రంలో ములుగు చావాలి, వెనక్కి వెళ్తే సైన్యం చేతిలో చావాలి. ముందు కానీ వెనక కానీ దారి కానీ తెన్ను కానీ తప్పించుకునే మార్గం కానీ లేని ఇరుకులో వారు పడిపోయారు. వ్యక్తిగతంగా నీ జీవితంలో కూడా నీ సమస్యలకు, నీ కష్టాలకు, నీ వేదనకు విడిపించుకునే మార్గము, తప్పించుకునే మార్గము ఏ రీతిగా ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా నీకు అందడం లేదేమో. అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావేమో. ఈరోజు నువ్వు నలుగుతున్నావు, ఆనాడు ఇశ్రాయేలీయులే నలిగారు. ముందుకెళ్తే సముద్రంలో చావాలి, వెనక్కి వస్తే సైన్యంతో చావాలి. చావు తప్ప వేరొక ఆధారం లేని పరిస్థితి, వేరొక దిక్కు లేని పరిస్థితి, వేరొక మార్గం లేని పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు మోషే దేవుని అడిగినప్పుడు, ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుతంగా వారికి మార్గం అవసరమైనప్పుడు సముద్రములో మార్గం వేశాడు. నేల మీద మనుషులు ఎవరైనా మార్గం వేస్తారు, కొండ మీద ఎవరైనా మార్గం వేస్తారేమో, కానీ దేవుడు, మన దేవుడు సముద్రములో మార్గము వారి కొరకు సిద్ధపరిచాడు. మార్గం అంటే బురద మార్గం కూడా కదా, అది ఆరిన నేల నిల్లరట. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటూ నలిగిపోతూ కృంగిపోతూ ఏంటి నా పరిస్థితి అని వేదనలో ఈ మాటలు వింటున్నావేమో. నీ కొరకు దేవుడు మహాసముద్రంలో సైతము మార్గము వేయగలిగిన వాడు యేసు దేవుడు. వెన్ యు ఆర్ డిపెండ్స్ అపాన్ గాడ్, దేవుడి మీద ఎప్పుడు ఆధారపడతావో, ఎప్పుడు నువ్వు దేవుడిని ఆశ్రయిస్తావో, దేవునికి ఎప్పుడు నీ సమస్య అప్పగించుకోగలుగుతావో, ఉదయకాల సమయంలో నిన్ను ఆదరించడానికి దేవుడి మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు.
ఆకాశం కిందకు వచ్చి భూమి మీదకి వెళ్ళిన 100 దేవుని మాట నెరవేరక తప్పదు. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను, ఇశ్రాయేలుల కొరకు మార్గం అవసరమైనప్పుడు సముద్రములో దేవుడు మార్గం వేశాడు. నీ కొరకు అవసరమైన మార్గం అవసరమా? ఏ ధనం అవసరమా, లేకపోతే మనుషుల సహాయం అవసరమా, ఏ అవసరతలో నువ్వు ఉన్నావో ఆ అవసరతను తీర్చడానికి దేవుడు సిద్ధపరిచే ఉంచాడని ఈరోజు విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాను. రెండవది, దావీదు జీవిత చరిత్ర మీకు తెలుసు. మొదటి సమూయేలు ఆఖరి అధ్యాయంలో ఇలా జరిగింది. సమూయేలు వేరొకరికి సహాయం చేయడానికి తన కుటుంబం అంతటిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఫిలిష్తీయులు అడిగినప్పుడు వెళ్ళాడు. సమూయేలు వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయుల దండు మళ్ళా మీ సహాయం మా కొద్దని వెనక పంపించేశారు 30వ అధ్యాయంలో. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది చెప్పనా? దావీదు వెనక్కి ఇంటికి వస్తే తన భార్య బిడ్డలను అందరినీ కూడా అమాలీకులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వస్తే అటు వెళ్ళి సహాయం చేద్దామంటే వాళ్ళు తృణీకరించి పంపించేశారు. ఇంటికి వస్తే భార్య బిడ్డలను ఎత్తుకెళ్ళిపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితి. బైబిల్లో ఇలాగుంది, ఏడుచుటకు శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు. ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు. కొంచెం ఎదరికెళ్ళేసరికి 3 మార్గాలు ఉన్నాయి. కుడిపక్క వెళ్ళాలా, ఎడం పక్క వెళ్ళాలా, తిన్నగా వెళ్ళాలా తెలియని పరిస్థితి. అసలు ఎత్తుకెళ్ళిపోయిన శత్రువులు తిన్నగా ఎత్తుకెళ్లారో తెలియదు. అక్కడి నుంచి ఆ జంక్షన్ నుంచి కుడిపక్క తీసుకెళ్లారో తెలియదు, ఎడం పక్క తీసుకెళ్లారో తెలియదు. ఈ పరిస్థితుల్లో దారి చెప్పేవారు లేక, ఎటెళ్ళారో చెప్పేవారు లేక దావీదు కృంగిపోతున్నప్పుడు ఆ ప్రక్కనే ఒక వ్యక్తి మూలుగుతూ ఉన్నాడు. ఎవరా మనిషిని దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరు నువ్వు, ఏంటి అంటే మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు కాస్త నీళ్ళు ఇచ్చి, అంజూర పడలు ఇచ్చి, భోజనం పెట్టాక ఓపిక వచ్చింది. ఎవరినైనా నువ్వేంటి పరిస్థితి అంటే, అయ్యా ఇలాగ మేము పలానా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నాం, నా కాలు బాగుంటే పడిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు అన్నారు. దావీదు ఎవరిని వెతుకుతున్నారు? తన భార్య బిడ్డలను ఎక్కడికి ఎత్తుకెళ్లారో తెలియక దారి చెప్పేవాడు లేని సమయంలో ఒకడు పడిపోయి 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. వాడు మాట్లాడి వాడు అంటాడు, అయ్యా నువ్వు నన్ను చంపకపోతే వారు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ దాచిపెట్టారో నీకు చూపిస్తానని దారి చూపించేవాడిని దావీదు కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు కొరకు మార్గం సిద్ధపరిచాడు. దావీదు కొరకు దారి చూపించేవాడిని సిద్ధపరిచాడు. ఆ సమయానికి దేవుడు అలా సిద్ధపరిచాడు. ఇది యెహోవా కార్యం, మన కనులకు ఆశ్చర్యం. నీ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయి. నా వ్యక్తిగత జీవితాన్ని ఆలోచన చేస్తే ఎన్ని మార్లు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయము సిద్ధపరిచిన సహాయం నేను అనుభవించాను. అందుకే అనుభూతితో చెప్తున్నమాట, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మూడోది చెప్తున్నాను, యోనా గురించి శాపను సిద్ధపరిచాడని పోయినసారి మీకు చెప్పాను. ఈసారి అది కాదు నేను చెప్పేది. యోనా ప్రకటన చేశాడు. యోనా నినివే పట్టణానికి దూరంగా వచ్చేసి ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణం ఎలా నాశనం అయిపోద్దో, ఆ పట్టణం ఎలా పాడైపోద్దో చూద్దామని ఎండలో ఉండిపోయాడట. ఒక్క రోజులో ఆయన కొరకు పాదును మొలిపించి, ఎండలో ఉండకుండా నీడనిచ్చే పాదును దేవుడికి మొలిపించాడు. ఒక్క రోజులో విత్తనం ఎప్పుడు పడిందో, అది మొలకెత్తడం ఎంతో, అది తన నీడవగలిగినంత పాదుగా ఎంత బేగ ఎదిగించాడో దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు అవసరమైన సహాయం చేయడానికి సిద్ధపరిచి ఉంచాడు ఆయన. అయితే ఆఖరి మాటగా నేను చెప్పేది ఏంటంటే, నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? చాలాసార్లు మన మనుషులను ఆశ్రయిస్తాం, మన బలాన్ని ఆశ్రయిస్తాం, మన జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం, మనకున్న అధికారాన్ని ఆశ్రయిస్తాం, మన బ్యాక్గ్రౌండ్ ఆశ్రయిస్తాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడిని ఆశ్రయిస్తేనే. చేయని నేరానికి ఏసేపు జైల్లో ఉండి ఎవరిని ఆశ్రయించాడు? మనుషులను ఆశ్రయించాడు. కలభావం చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి, నా గురించి రాజుకు చెప్పండి, విడిపించమని ఆశ్రయించాడు. మనుషులు సహాయం చేశారా? మళ్ళీ దేవుడే కలుగు చేసుకున్నాడు. రెండోది, సౌలు ఎవరిని ఆశ్రయించాడు? మొదటి సమయంలో 28వ అధ్యాయంలో కర్ణపిశాచును ఆశ్రయించాడు. కర్ణపిశాచును ఆశ్రయిస్తే ఏమైనా మేలు జరిగిందా? ఆఖరిగా నేను ముగింపు మాటగా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే సముద్రములో నీ కొరకు మార్గం సిద్ధపరుస్తాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే మార్గ మధ్యలో నీకు దారి చూపేవాడిని సిద్ధపరుస్తాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు ఎండలో ఉన్నప్పుడు నీడనిచ్చే పాదును చెట్టును నీ కొరకు సిద్ధపరుస్తాడు.
నీకేది అవసరమో, ఏ కొరతతో ఉన్నావో, ఏ లోటుతో ఉన్నావో అది తీర్చడానికి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అంచేత యెహోవాను ఆశ్రయిద్దాం, మన జీవితాలు ఆయనకు అప్పగించుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.